ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీకు అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు పరలోకంలో ఉన్నారు, భూమి మీద మేమున్నాము నాయన. యాత్రా జీవితం మీద నాయన కొద్ది రోజులు కొనసాగించడానికి వచ్చినటువంటి మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే మీరున్న లోకానికి చేరుకుంటామో అన్నది ఈ 66 పుస్తకాల రూపంలో మాకు నాయన ఈ గ్రంథాన్ని చేతిలో ఉంచారు. చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని చేతిలోనే ఉండేటట్టుగా అపవాదం మలిచేసింది నాయన. అది హృదయం దాకా తాకేలా మా అందరి మనోనేత్రాల గుడ్డితనాన్ని తొలగింపచేయండి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని కొనసాగించే మహావాక్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చేరువచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి క్రీస్తు పేరు వందనములు తెలియజేసుకుంటున్నాను. రేపు ఉదయకాల సమయంలో ఏదో ఆరాధనకు వెళ్ళామో వచ్చామన్నది కాదు, కానీ ఆరాధనకు వెళ్ళినటువంటి మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత సంపదను వెనకేసుకున్నాము అన్నది మన యొక్క ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక ఈరోజు ఎన్నో విలువైనటువంటి మాటలు, అన్ని మాటలు తెలిసినప్పటికీ కూడా తెలిసిన దానిలో నుంచి ఒక తెలియని విషయాన్ని మనము నేర్చుకుని ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకునే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని వారలారా. ప్రారంభం నుంచి ముగింపు వరకు వినగలిగితేనే ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. తెలిసినప్పటికీ కూడా మరోసారి తెలుసుకోవటంలో తప్పేం లేదు. విన్న తర్వాత మీకే అర్థమవుతుంది అవునా అని. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. మనిషి యొక్క జీవితంలో నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనిషి యొక్క జీవితంలో నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయము మనిషి యొక్క భవిష్యత్తును నిలబెట్టేది. అది మంచి నిర్ణయం కావచ్చు, చెడ్డ నిర్ణయం కావచ్చు. ఏ నిర్ణయం అయినా కూడా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే నీ యొక్క ఆత్మీయ స్థితి నిలబడుద్ది. నీ యొక్క చెడ్డ నిర్ణయాన్ని బట్టి నీ యొక్క భయంకరమైనటువంటి దుర్గతి పడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మనిషి జీవితంలో నిర్ణయాలు చాలా 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 ఇంపార్టెంట్. బాగా వినాలి మీరు. మనిషి జీవితంలో నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఈమె పేరు బైబిల్లో రెండు సార్లు రాయబడింది. అంతే, రెండు సార్లు ప్రస్తావింపబడింది. మళ్ళీ ఇంకా లేదు. ఇంకా ఆవిడ కనుమరుగైపోయింది. ఎవరు ఆవిడ వలన మనమేమి నేర్చుకోవాలి, ఆ సంగతులు మనకేం తెలియచేయాలని ఈ గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి యొక్క మాటలు ఈరోజు మన ముందుకు ఎందుకు తీసుకొచ్చాడు? ఇవన్నీ మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానించగలిగితే మన యొక్క ఆత్మీయ స్థితిలో ఎంత లోతును పడ్డామన్నది బాగా అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. బాగా ఆలోచిద్దాం. ఎవరామె చూద్దాం. వింటుండగా అర్థమవుతుంది. రూతు గ్రంథము బాగా వినాలి. తెలిసిందే కదా అని చెప్పి లైట్ తీసుకోకు ప్రియ బిడ్డలు. బాగా వినాలి మీరు. బాగా వింటేనే కానీ ఈ మాటల పరమార్థం మీకు అర్థం కాదు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ధ్యానించుకుంటూ వెళదాం. ఈమె పేరు రెండు సార్లు ప్రస్తావింపబడింది. ఆమె ఎవరు కాదు, ఓర్పా. ఎవరావిడ? ఓర్పా. బైబిల్లో 2 సార్లు ప్రస్తావింపబడింది ఈవిడ పేరు.
ఇవిడి యొక్క జీవితం ద్వారా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలించగలిగితే ఎక్కడ ఆగిపోయామో మనం అర్థమవుతుంది. చూద్దాం ప్రియమైన దేవుని వారలారా, మొదటి వచనం నుంచి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఏమండి, న్యాయాధిపతులు ఏలిన దినముల్లో జరిగిన సంఘటన అంటే ఇది. న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. అయితే అప్పుడు జరిగిన ఈ సందర్భాన్ని అక్కడ వ్రాయించకుండా దేవుడు ఒక గ్రంథాన్నే వ్రాయించాడంటే బాగా గమనించాలి. న్యాయాధిపతుల సందర్భంలో అక్కడే చెప్పకుండా దేవుడు ఒక గ్రంథాన్నే వ్రాయించాడంటే ఖచ్చితంగా ఏదో ఆలోచించాల్సిన విషయాలు ఏమున్నాయండి. ఏ కాలం అంటది? న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అన్నాడు. చూసారండి, ఏం జరిగింది? 2వ వచనం. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారులు, పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయితీలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. 3వ వచనం. నయోమి పెరిమిటి అయిన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండేది. సందర్భం ఏంటంటే, ఎలిమెలకు అనే వ్యక్తి ఉన్నాడు, భార్య పేరు నయోమి, 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల పేరు మహ్లోను, కిలియోను అనేటటువంటి 2 కుమారులు ఉన్నారు. ఇలా వారి యొక్క జీవితాలు కొనసాగుతున్నాయి. బెత్లెహేములో కరువు వచ్చింది. వాళ్ళు మోయాబు దేశానికి బయలుదేరి వెళ్తున్నారు. ఈ వెళ్ళేటటువంటి యొక్క మార్గ మధ్యంలో ఎలిమెలకు చనిపోతాడు, ఇంటి యజమానుడు చనిపోతాడు. ఇంకా మిగిలింది నయోమి. ఇద్దరు పిల్లలు మిగిలిపోయి ఉన్నారు. అయితే నయోమి 2 పిల్లలు నిలిచి ఉన్నారు. నయోమి 2 పిల్లలకి వివాహం చేస్తోంది. రైట్. 4వ వచనాన్ని చదువుకుందాం, బాగా చూడాలి మనం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. ఈ 2 పిల్లలు కోడళ్ళు ఏమిటి, ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు? మోయాబు దేశానికి చెందినటువంటి వాళ్ళు. ఏమిటి, వీరు మోయాబు స్త్రీలు. మోయాబు అనగానే మీకు ఒక విషయం గుర్తు రావాలి, దేవుని గురించి తెలియనటువంటి వాళ్ళు, పైగా విగ్రహారాధికులు. ఎవరు వీళ్ళు? దేవుని గురించి తెలియనటువంటి వాళ్ళు ఈ మోయాబులు, పైగా విగ్రహారాధికులు. ఏమిటి, ఈ 2 మోయాబు దేశానికి సంబంధించినటువంటి కోడళ్ళు. బాగానే ఉంది. భర్త చనిపోయి ఉన్నాడు, 2 పిల్లలకి వివాహం చేసింది. ఇప్పుడు ఇద్దరు నలుగురు నయోమితో కలిసి 5 ఉన్నారు ఇంట్లో. 5వ వచనాన్ని చదువుకుందాం. వారు ఇంచుమించు 4వ వచనం కంప్లీట్ చేద్దాము. 4వ వచనం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఓర్పా. అండర్లైన్ చేసుకున్న పదం. ఒకదాని పేరు ఓర్పా, 2వ దాని పేరు రూతు. కోడలు 2 పేర్లు కూడా రాయబడింది. ఒక దాని పేరు ఓర్పా, 2వ దాని పేరు రూతు. ఓర్పా అనే పేరు ఇక్కడే విన్నాము, మళ్ళీ ఇంకొక చోట వింటాం అంతే, మళ్ళీ ఇంకా విన్నాం. ఇంకా ఓర్పా. ఇవి మనకెందుకు చెప్తున్నాడు? న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి సంఘటనను ఒక గ్రంథాన్ని, ఒక లిఖితం చేయించి మనకు తెలియచేస్తున్నాడంటే ఒక భయంకరమైన విషయం దాగి ఉంది ఇక్కడ. 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత, వారు ఇంచుమించు 10 సంవత్సరములు కలిసి ఉన్నారండి. ఎంతండి? 10 సంవత్సరములు కలిసి నివసించిన తర్వాత మహ్లోను, కిలియోను 2 కుమారులు కూడా చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు తన పెనిమిటి లేనిదాయను. ఏం జరిగింది? మామ చనిపోయాడు, నయోమి వివాహం చేసింది పిల్లలకు. రైట్. పెద్దదాని పేరు ఓర్పా, 2వ దాని పేరు రూతు. వీళ్ళ యొక్క వైవాహ జీవితము 10 సంవత్సరాలు కొనసాగింది. 10 సంవత్సరాల తర్వాత 2 భర్తలు చనిపోయారు. అంటే నయోమి కుమారులు 2 చనిపోయారు. 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు, 2 చనిపోయారు. బాగా గమనించాలి. ఒకే కుటుంబంలో ఇప్పుడు ఎవరున్నారు? ముగ్గురు స్త్రీలు ఉన్నారు. ఏమండి, ముగ్గురు స్త్రీలు ఉన్నారు. ఈ 3 స్త్రీలు పురుషులు లేని వారే ఉన్నారు, భర్తలు లేరు. పాపం వెళ్ళి ఇంట్లో 3 భర్తలు లేనటువంటి స్త్రీలుగా ఉన్నారు.
వీళ్ళని పోషించడానికి ఎవరు లేరు ఇప్పుడు ఇంట్లో. ఎందుకంటే భర్తలు ఎవరు లేరు, చనిపోయారు కదా. మామ చనిపోయాడు, భర్తలు ఇద్దరు మహలోని కిల్లోని కూడా ఇద్దరు చనిపోయారు. రైట్. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి పాపం వీళ్ళది. భయంకరమైనటువంటి పరిస్థితిలో వీళ్ళ యొక్క జీవితం కొనసాగుతుంది. 6వ వచనం. ఎందుకంటే వీళ్ళు తినడానికి తిండి లేదంటే ఒక భయంకరమైనటువంటి కరువులో ఉన్నారు వీళ్ళు, చాలా పేదవాళ్ళు కూడాను. 6వ వచనం చదువుకుందాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించవలెనని ఆమె మోయాబు దేశములో వినును కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణం అయిపోయారు. అంటే మీకు అర్థమైపోవాలి, యెరూషలేము నుంచి మోయాబు బయలుదేరి వచ్చారు, కరువు ఆగిపోయింది యెరూషలేములో అని విషయం తెలిసింది. మళ్ళీ ఎక్కడికి వెళుతున్నారు వీరు? మోయాబు దేశమును విడిచి అన్నది చూడు. మోయాబు దేశంలో వినును కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణం అయిపోయారు. మళ్ళీ యెరూషలేముకి వెళ్తాను ప్రయాణం అయిపోయారు. అంటే వీళ్ళు పోషింపలేని పరిస్థితిలో ఉన్నారు, కరువులో ఉన్నారు. తిరిగి మళ్ళీ దేశానికి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు, తిరిగి వెళ్ళిపోదాము అనుకున్నారు. కరువు పోయిందన్న సంగతి వీళ్ళకి తెలిసిపోయింది. అప్పటికి వీళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములో కరువు పోయిందన్న సంగతి మోయాబులో తెలిసింది వీళ్ళకి, మోయాబు దేశంలో ఉన్నారు. ఏమంటే కరువు పోయిందని ఈ కుటుంబము మోయాబు దేశం విడిచి వెళుతున్నారు. అప్పటికి ఆమె సన్నిధి ఏమండి, ఆమె సమృద్ధిని కలిగి ఉంటే, ఒకవేళ మోయాబు దేశంలో సమృద్ధిని కలిగి ఉంటే యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదుగా. అంటే వాళ్ళు పోషింపబడలేని పరిస్థితిలో ఉన్నారు, భర్తలు లేని వారే ఉన్నారు, పురుషులు లేని పరిస్థితిలో ఉన్నారు. ఏమంటే చాలా భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని ఒకటి అర్థమవుతుంది మనకి. రైట్. మోయాబు దేశం అయితే వచ్చారు యెరూషలేము నుంచి, అక్కడికి వచ్చిన తర్వాత వివాహం చేసేసుకున్నారు, కోడళ్ళు అక్కడ దేశం వాళ్ళే. కరువు అయిపోయిందని వార్త తెలిసిన తర్వాత మోయాబు నుంచి మళ్ళీ యెరూషలేముకి ప్రయాణమే వెళ్తున్నారు, బయలుదేరారు. 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళను బయలుదేరి యోధా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా ఏం జరిగిందండి? తిరిగి వెళ్ళిపోతున్నారు, తిరిగి యోధా దేశమునకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అంటే స్వదేశానికి, స్వస్థలానికి. అంతే కదండి, మనం కూడా ఎక్కడెక్కడ ఉద్యోగ రీత్యా వెళ్ళినా కూడా, వ్యాపార రీత్యా వెళ్ళినప్పటికి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత తిరిగి మన యొక్క ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంటారు జనరల్గా, అది ఏ కంట్రీలో ఉన్నప్పటికీ కూడా. అదే పరిస్థితి యోధా బెత్లెహేమునకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని చెప్పి వీళ్ళు తిరిగి మరి వెళ్ళిపోతున్నారు. పాపం 3 స్త్రీలే ఉన్నారు, భర్తలు చనిపోయి ఉన్నారు, వివాహాలు అయితే అయిపోయినాయి కానీ భర్తలు పోగొట్టుకున్నారు, 10 సంవత్సరాలే కాపురం చేస్తున్నారు పాపం. 3 స్త్రీలు బయలుదేరి మళ్ళీ వెళుతున్నట్టుగా ఒకటి అర్థమవుతుంది, వెళుతున్నట్టుగా నిర్ణయించుకున్నారని ఉంది చూడండి. నిర్ణయించుకున్నారు వెళ్ళిపోదామా అని. అత్త కోడల్ని అడిగింది, ఓకే మీ ఇష్టం అత్తయ్య అన్నారు. మీ ఇష్టం అత్తయ్య, మీరు బయలుదేరమంటే బయలుదేరితే, ఇక్కడ ఉందామంటే ఉందాం, మీ ఇష్టం అన్నారండి. ఓర్ప, ఋతు చక్కగా నిజంగా అండి ప్రతి నిత్యము దేవుని గురించి చెప్పడంలో ఈ యొక్క నయోమి ఇద్దరు కోడళ్లకు మంచి వాక్యం చెప్తూ ఉండేది ప్రతిరోజు. అందుకనే అత్త మాట జవదాటుకోకుండా ఉన్నారు. చదువుదాం. 7వ వచనంలో. అప్పుడు ఆమె యొక్క స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళను బయలుదేరి యోధా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా. అత్త చెప్తున్నటువంటి మాటలకు ఎక్కడ కూడా కోడలు తిరిగి చెప్తున్నట్టుగా ఇక్కడ తిరగబడ్డట్టుగా లేదు. ఇక్కడ వెళ్ళుచుండగా అంటే చక్కగా మాట వింటున్నారు, చక్కగా వెళుతున్నారు. ప్రయాణమే మళ్ళీ యెరూషలేముకు బయలుదేరారు. సొంత స్వగ్రహానికి, స్వస్థలానికి, స్వదేశానికి వెళ్ళడానికి బయలుదేరినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. రైట్. 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, అప్పుడు వెళ్ళే మార్గంలో ఇద్దరు కోడళ్ళు చూసిందండి, చక్కగా ఫేసులు చూసింది. భర్తలు పోగొట్టుకున్నారు, బాధపడుతోంది. ఈవిడ కూడా భర్తను పోగొట్టుకునే ఉంది. చూసారండి, తిరిగి వెళ్ళటంలో ఉద్దేశంలో జరుగుతున్న మాటలు చూడండి. నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళుడి. మోయాబు దేశాన్ని విడిచి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఒక నిర్ణయం చెప్తోంది అత్త. ఎందుకమ్మా మీరు తిరిగి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి, మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోయండి, ఎందుకంటే మోయాబు వాళ్ళ యొక్క స్వగ్రామమే కదా, ఇక మళ్ళీ వెళితే ఇక నేను తిరిగి రారు, మీరు ఆలోచించిన స్టెప్ తీసుకోండి అంటుందండి అత్త కోడళ్ళని. అదే జరుగుతుంది చూడండి. అప్పుడు ఆమె యొక్క 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళిపోండి, నా మాటని వెళ్ళండి. అయిపోయింది.
మీ జీవితంలో కొద్ది రోజులు జరిగిపోయినాయి అలా అనుకోండి, మొత్తానికి మీరు మీ తల్లుల దగ్గరికి తిరిగి వెళ్ళండి అని ఏమండి ఒక నిర్ణయాన్ని వాళ్ళ ముందు పెట్టిందండి. బయలుదేరే ముందు ఒక నిర్ణయం పెట్టింది. వెళితే ఇక మళ్ళీ మనం తిరిగి రాము, దేశం దాని దేశం అంటే మళ్ళీ కష్టమవుతుంది. ఇప్పుడంటే ఏ దేశానికైనా అప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటారులేండి, సౌకర్యాలు అలా ఉన్నాయి కాబట్టి, సౌలభ్యాలు అలా ఉన్నాయి కాబట్టి. ఆనాడు సౌలభ్యాలు లేవు, సౌకర్యాలు లేవు కాబట్టి నిర్ణయం తీసుకోండి, వెళితే మళ్ళీ మీ తల్లులు మీరు చూడలేరుక అని నిర్ణయం వాళ్ళు ముందు పెట్టినప్పుడు ఏమిటి ఏం జరుగుతుందో చూడండి. నిర్ణయం ముందు పెట్టడమే కాదు, తిరిగి వెళ్ళడం నిర్ణయం ముందు పెట్టింది. పైగా చనిపోయిన వారి ఎడలను, అంటే భర్తలు, మహలోను కిల్యోను ఇద్దరు భర్తల గురించి మాట్లాడుతుంది. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీరు చనిపోయినటువంటి నా కుమారులు ఇద్దరికి దయ చూపించారు, మీరు మంచిదే, చాలా కాలం మాతో కలుస్తున్నారు, అలాగే నాతో కూడా మీరు దయచేయించారు అని ఒక ఆశీర్వాద వచనం కూడా పలుకుతుంది. మీరు బాగా గమనించగలిగితే, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు నా మాట విని మీరు వెళ్ళండి, యెహోవా మీ ఎడలో కూడా దయ చూపును గాక అని ఒక ఆశీర్వాద వచనాన్ని వాళ్ళ ముందు పెట్టిందండి. ఆశీర్వదించి మరీ పంపుతాను నిర్ణయాన్ని ముందు పెట్టి. ఏమంటే ఎంత దయ చూపించుతుందో చూడండి. నా కుమారుడి ఎడలను నా ఎడలను మీరు ఎంతో దయ చూపించారు. ఎందుకంటే ఒక అన్యుల్లో నుంచి వచ్చి, ఒక విగ్రహారాధికుల్లో నుంచి వచ్చి మీరు మమ్మల్ని వివాహం చేసుకున్నారంటే మామూలు విషయం కాదు. ఎంత ప్రేమ, ఎంత దయ ఉంది కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలు మాతో కలిసి ఉన్నారు. అమ్మ దయచేసి మీరు మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి, నేను యెరూషలేముకి వెళ్ళిపోతాను. భర్త లేకపోయినప్పటికీ కూడా దేవుడు నా ఎడల దయ చూపుతాడు, నేను వెళ్ళిపోతానని నిర్ణయం వాళ్ళు ముందు పెట్టినప్పుడు నిజంగా ఏమండి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ ఆఫర్ కోసం చూసేవాళ్ళు ఉన్నారా లేరండి? ఏమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆఫర్ వస్తే వదులుకుంటారండి ఏ కోడలైనా? ఏమంటే ఆల్రెడీ వయసులో ఉన్నారు, మళ్ళీ వీళ్ళు వివాహం చేసుకుని మళ్ళీ ఎంజాయ్ చేసి పిల్లలు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ భర్తను పోగొట్టుకున్నటువంటి వారితో పాటు, అత్తతో పాటు, నయోమితో పాటు నిర్ణయం ముందు పెట్టినా కూడా, ఉండమని రమ్మని చెప్పట్లేదు, నిర్ణయం ముందు పెట్టినప్పటికీ కూడా ఏమండి వెళ్ళిపోతానని మాత్రం అనలేదు. ఇద్దరు అగ్రి అయిపోయారండి, నిర్ణయాన్ని తిరస్కరించలేదు, అగ్రి అయిపోయారు. నిర్ణయాన్ని తిరస్కరించకుండా చక్కగా అగ్రి అయిపోయారు. ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే నిజంగా అండి ఆ అత్త కోడళ్ళు బైబిల్ చరిత్రలోనే నిలిచిపోయారండి. నిజంగా ఉంటే వీళ్ళలాగానే ఉండాలి అత్త కోడలండి. 9వ వచనం నిర్ణయం వదిలిపెట్టినప్పటికీ కూడాను ఆశీర్వదనంతో దయ చూపించుతానమ్మా, మీరు వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, నా మాట వినండి అని చెప్పినప్పటికీ కూడా నిర్ణయాన్ని పక్కన పెట్టి 9వ వచనం మీరు ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని ఇంకా మాట్లాడుతుంది చూడు. ఏమండి ఎంత ప్రేమ అండి బాబు, నీకు కోడలుగా ఉండి వేరే వాళ్ళతో మళ్ళీ వివాహం చేసుకుని పెళ్లి చేసుకోండి అంటుందంటే ఎంత ఒక తల్లి కన్నా ఎక్కువగా ఆలోచన చేసింది చూడండి. మీరు ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది పొందునట్లు యెహోవా దయచేయును గాక. బా ఎంత గొప్ప ఆశీర్వాదం కోడలని. దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ఎంత ప్రేమ అండి. ఏమంటే ఒక అత్త కోడల్ని ఏ రోజైనా ముద్దు పెట్టుకుందండి చెప్పండి? ఏమంటే నిజం చెప్పండి అండి. కానీ నయోమి ఇద్దరు కోడల్ని ముద్దు పెట్టుకుంది. నేను ఒట్టిగా రాయబడిందండి బైబిల్లో. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు? న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి సంఘటనను ఒక గ్రంథంగా రాయించాడు అంటే ఏదో తెలియచేయాలనే, ఏదో దగ్గర చేయాలనే, ఏదో పోగొట్టుకున్నారు కనుకనే. కుటుంబ జీవితంలో ఒక బంధాన్ని గురించి మాట్లాడుతూ, ఒక అత్త కోడల బంధాన్ని గురించి మాట్లాడుతూ, ఒక ప్రేమకు దూరమైనటువంటి ఈ కాలంలో ఉన్న కుటుంబాల గురించి మాట్లాడుతూ ఒక మంచి కుటుంబాన్ని సమాజానికి పరిచయం చేస్తున్నాడు చూడండి, సంఘాలకి. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ చూపించిందో చూడండి. నేడున్న అత్త కోడల మధ్య ఇలాంటి ప్రేమ ఉందంటారు మీరు చెప్పాలి. ముద్దు పెట్టుకొని అంటుంది. ఏమండి ముగ్గురు కలిసి ఉన్నటువంటి మామూలు విషయం అండి మీరు చెప్పండి. ఏమండి ముగ్గురు స్త్రీలు కలిసి ఉండటం మామూలు విషయమా? 100 మంది పురుషులన్నా ఒక రూమ్ లో ఒక చోట ఉండగలుగుతారంట కానండి, ఇద్దరు స్త్రీలు ఒక చోట ఉండలేరంట. జనరల్ గా లోకంలో నానుడి మాట. అలాంటిది ముగ్గురు స్త్రీలు భర్త చనిపోయిన తర్వాత కూడా
ఒకటే చోట ఒకింట్లోనే ఒక మాట మీద ఒకే ప్రయాణంలో ఒకే ఆలోచనతో ఒకే ప్రేమతో ఉన్నతంగా ఉన్నారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు ఇద్దరు కోడలు కూడా ఎంత అంటే అంత అంటారు. చూడండి, ఎంత అంటే అంత అంటున్నారు. బాగా గమనించాలి. ఏమండి, ఇద్దరు స్త్రీలు ఒక చోట ఉన్నారంటే అన్ని గొడవలు ఉంటాయి, లేకపోతే కక్షలు ఉంటాయి, లేకపోతే బాధలు ఉంటాయి, లేకపోతే మూతి విరుచుకోవటం అన్నా కానీ ఏదో ఒకటి సందర్భాలు జరగాలి. ఇది నిజం అంటారా కాదంటారా? అది నేనేదో ఎగ్జాంపుల్ చెప్పడం కాదు. కానీ ఏమండి, శారమ్మకు పిల్లలు లేరు. బైబిల్లో తెలిసిన మాట. శారమ్మకు పిల్లలు లేరు, హాగర్కి కుమారుడు పుట్టాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందంటారు? అసూయ రేగింది. చూడండి, వేళ్ళ కొట్టిందాక నిద్రపోలేదు అబ్రహాం గారిని. అంటే ఇద్దరు స్త్రీలకి ఏమి లేదు, బాధో, కోపమో, ఈర్ష్యో, పగో ఏదో కూడా జరుగుతుంది. మీరు గమనించలేదు. అలాగే మరి సమూయేలు గ్రంథంలో కూడా మీరు గమనించగలిగితే హన్నా పెనిన్నా ఇద్దరు కోడళ్ళే. ఏమండి, అదే అక్క చెల్లెళ్ళే కుటుంబ రీతి ఆలోచన చేస్తే. ఏమండి, హన్నాకి ఎవరు లేరు, బిడ్డలు లేరు. పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు. ఈ సందర్భంలో చూసినా కూడా ఆ ఇంట్లో గొడవలు ఇద్దరు స్త్రీలకు మంచి పడట్లే. మీరు గమనించారు లేదు? శారమ్మకి ఆఖరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి, హన్నాకి పెనిన్నాకి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. గమనించగలరు చూడండి. అంటే ఇద్దరు స్త్రీలకి పడట్లేదు. బాధో, కోపమో, ఈర్ష్యో ఏదో ఒక సందర్భంలో గొడవలు వస్తూనే ఉంటాయి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి. అలాంటిది ఏమండి, అలాంటిది స్త్రీలు ఒక్కటిగా ఉంటే ఏమండి, నిజంగా వీళ్ళు ముగ్గురు ఒక చోట ఉంటామంటే మామూలు విషయం కాదండి. ఏమైనా గొడవలు ఆడుకున్నట్టుగా, ఏమైనా కీచులు ఆడుకున్నట్టుగా ఏమైనా ఉన్నాయండి ఇక్కడ సందర్భాలు? వారి యొక్క జీవితాన్ని సింపుల్ గా నడివేసుకుంటున్నాం, కానీ నిజంగా వాళ్ళ జీవితం ఎంత గొప్పగా ఉందో మీరు బాగా గమనించగలగాలి. ఇక్కడ ముగ్గురు స్త్రీలు ఉన్నారు, పైగా కుటుంబంలో మామ లేడు. ఏమంటే భర్తలు ఇద్దరూ లేరు. నెక్స్ట్, ఉండటానికి స్థలము లేదు వీళ్ళకి. ఏమంటే ఉండటానికి స్థలము లేదు, తినటానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటా ఉంటున్నారు కోడళ్ళు. వా, వండర్ఫుల్ కోడలేదు కదండి. వాకిల్ లేదు, ఎక్కడ ఉండాలి? తినటానికి తిండి లేదు, ఎక్కడ ఉండాలి? సరేలే, సాయంకాలం కొద్దిగా భర్తతో చక్కగా ముచ్చట్లు మాట్లాడుకుందామంటే భర్తలు చూస్తేనేమో భర్తలు చనిపోయి ఉన్నారు. అలా అని ఇంటి యజమానుడు ఉన్నాడంటే యజమానుడు లేదు. బాగా గమనించండి ఈ పదాలన్నీ మీరు. ఋతు నయమో మాకు తెలియందా అని చెప్తాడు అనుకోండి, తెలిసిందని ఎందుకు చెప్తాడండి? ఇవన్నీ ఆలోచించు, ఆత్మీయ స్థితిలో ఆలోచించి. ఇలాంటి సిచ్యువేషనే నీ బిడ్డలకు వచ్చుంటే నీ కూతుర్ని అక్కడ ఉంచుతావా? ఏమండి, అసలు నువ్వు వివాహానికే నువ్వు ఏ ప్లాన్ వేస్తున్నావు? నీడలేని ఇంటికి నువ్వు ఇస్తావా? ఏమన్నా ఇస్తావండి? భర్త చనిపోయిన తర్వాత కూడా నువ్వేమైనా ఉంచుతావా? బాగా ఆలోచించాలి. తినడానికి తిండి లేదు, ప్లస్ ఏ గ్రామంలో ఉంటారో కూడా తెలియదు. ఎప్పటికప్పుడు ప్రయాణమే, ఆ దేశానికి ఈ దేశానికి కరువు నిమిత్తం వెళుతూ ఉంటే నువ్వేమైనా ఇవ్వగలుగుతారండి? అలాంటిది ఒక నయోమి ఇద్దరు కోడళ్ళు ఎంత గట్టి నిర్ణయాలండి, నిజంగా మామూలు విషయం కాదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటామంటున్నారు. వీళ్ళలో ఎంత ప్రేమ లేకపోతే అంత హత్తుకుని ఉంటారు. మీరు గమనించాలి. ఆ ప్రేమలో కరువు కనిపించట్లేదు, ఆ ప్రేమలో భర్తలు పోయాడన్న సంగతి గమనించట్లేదు, ఆ ప్రేమలో ఇల్లు లేదన్న సంగతి గమనించట్లేదు, ఆ ప్రేమలో కరువు లేదన్న సంగతి కూడా గమనించట్లేదు. కరువులో ఉన్నామన్న సంగతి మర్చిపోయారు. ఆ ప్రేమలో మోయాబు దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నాము, తల్లిదండ్రులకు దూరమైపోతున్నాం అన్న సంగతి కూడా మర్చిపోయారు. నిజమే కదండి. 10వ వచనం సందర్భం ముందు పెట్టింది, నిర్ణయం ముందు పెట్టింది. అమ్మ మీరు వెళ్ళిపోండి, నా మాట వివాహాలు చేసుకోండి. 10వ వచనం, అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి మామూలుగా ఏడవటం కాదంట, అత్తయ్య అని వెలుగెత్తి ఏడ్చారంటండి. బాబు ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? అసలు నువ్వు మనందరం కలిసి ఉంటుంటే నీకు ఇష్టం లేదు అసలు? ఎందుకు వెళ్ళిపోమంటున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోమంటున్నావు నువ్వు? నిజమైన సత్యమైన వాక్యాన్ని పరిచయం చేసి మాకు మమ్మల్ని వెళ్ళిపోమంటావా, దూరం చేసుకోమంటావా? నువ్వు ఉంది ఒకదానివే కదా, నువ్వు లేకపోతే మేము ఎక్కడికి వెళ్తాం? ఇంత ప్రేమను పరిచయం చేసి
చూసారండి, ఎలుగెత్తి ఏడ్చి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేద్దామని ఆమెతో చెప్పగా. బాగా గమనించాలి, కుటుంబాలు ఎలా జరుగుతున్నాయి చూడాలి మీరు. వీళ్ళ యొక్క క్రమం అనేది ఎక్కడ డిస్కనెక్ట్ కాలేదు, కంటిన్యూ నడుస్తూనే ఉంది. అత్త కోడల యొక్క భర్తలు పోయినప్పటికీ కూడా వీరు బంధం అనేది కంటిన్యూగా నడుస్తూనే ఉంది. చూడండి, ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు, డిస్కనెక్ట్ అవ్వలేదు. ఏడ్చి అంటున్నారు, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేద్దామని ఆమెతో చెప్పగా. మేము నిర్ణయం మార్చుకోం. యెరూషలేములో నీ ప్రజలు ఉన్నారు కదా, నీ ప్రజల దగ్గరకు మేము వచ్చేస్తాం, మీతో పాటు ఉంటాం అక్కడ. మేము నిర్ణయం ఎంత మార్చుకోం అత్తయ్య అని ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఏమండి, నిజంగా మేము నిర్ణయం మార్చుకో. ఆఫర్ వచ్చిన తర్వాత ఎవరైనా వదులుకుంటారండి? అసలు వెళ్ళిపోమనే చెప్పింది. వెళ్ళిపోమని ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా వదులుకుంటారా? కానీ వీళ్ళు వదులుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళైతే ఎప్పుడు అవకాశం వచ్చుద్దా అని చూస్తారు, అంతే కదండి. అదే ఆ మాట నువ్వంటే బాగుంటుంది అత్తయ్య, అదే అందుకే వెళ్దామని చూస్తున్నాం, అమ్మవాళ్ళు కూడా వచ్చేయమన్నారు, కానీ ఒక మాట తీసుకుని వెళ్తే బాగుంటుంది కదా అని ప్రయాణం కట్టాం, అంతే కదండి. కానీ నిజంగా నయోమి బిడ్డలకి మంచి ఆఫర్ ఇచ్చింది కదండి, కోడళ్ళకి. ఆఫర్ ఇచ్చినా కూడా మాకు ఈ ఆఫర్ వద్దత్తయ్య అని ఏడ్చారంటండి బాబు. ఎలుగెత్తి మళ్ళీ మామూలు విషయం కాదు. పిల్లలు ఏడుస్తారు చూడండి, అప్పుడు ఎందుకు ఏడుతున్నారు? అసలు ఎవరో చచ్చిపోయినట్టు ఏడుతూ ఉంటారు ఒక పిల్లలు. అంత భయంకరమైనటువంటి ఏడుపు ఏడ్చారు, ఎలుగెత్తి ఏడుచున్నట్టు. అది ఎలుగెత్తి ఏడ్చి 11వ వచనం అప్పుడు అంటుంది కోడళ్ళతో అంటుంది అత్తయ్య, నయోమి గారు అంటుంది 11వ వచనం, నయోమి నా కోడళ్ళలారా అందా అండి. ఏంటండి కుమార్తెలారా, నా కుమార్తెలారా, మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా. నేను భర్తను పోగొట్టుకున్నాను, మీరు భర్తలు పోగొట్టుకునే ఉన్నారు, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నాతో పాటు వస్తానంటున్నారు, బాగానే ఉంది. కానీ మా ఇంట్లో ఇంకో పిల్లలు లేరు కదా మీకు ఇచ్చి పెళ్లి చేయటానికి అని. ఇప్పుడు కోడలు కాస్త ఎలా మార్చేసింది? కుమార్తెలారా అంటాం. చూడండి, అంటే దీన్ని బట్టి మనకు ఆలోచన చేస్తే ఒక అత్తయ్యని వాళ్ళు కోడలను అత్తయ్య ముద్దు పెట్టుకుందంటే ఏమంటే హత్తుకుని ఏడ్చారు అంటే వాళ్ళ యొక్క 10 సంవత్సరాల జీవితంలో కూడా ఎక్కడ వాళ్ళని కోడళ్ళగా నయోమి చూడలేదు. కూతురుగా చూసింది గనుకనే అలా ముద్దు పెట్టుకోగలిగింది, లేకపోతే ఆ ప్రేమ ఎలా వచ్చింది? అంతే కదండి, ఎలా వచ్చింది? ఎంత గొప్ప మాటలండి. నా కుమార్తెలారా, ఎంత మంచి బంధం కనపడుతుంది చూడండి. బంధం కుమార్తెలారా అందంటే అంత మంచి బంధం అండి. మళ్ళీ నేను కనటానికి నాకు వయసు లేదు. దేవుడు వాక్యాన్ని తెలియచేసింది కాబట్టే వారు ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ అత్తయ్యను విడిచిపెట్టడం వాళ్ళకి ఇష్టం లేదండి బాబు. ఎంత గొప్ప మాటలండి. 11 మిమ్మును పెండ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. లేదు కదా. 12వ వచనం నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. మళ్ళీ చెప్పింది నిర్ణయాలు మీరు తెలుగో తీసుకున్నారేమో, తిరిగి వెళ్ళిపోండి వెళ్ళుడి. నేను పురుషునితో నుండనేలా ముసలిదానను. మీరేమో నన్ను నమ్ముకుని వస్తున్నారు. నేను ఒకవేళ పురుషునితో ఉండి మళ్ళీ నేను మీకు బిడ్డలు కానీ విందామా, నేనేం ముసలిదాను. అలా కూడా ఆలోచన చేసిందండి చూడండి. ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కూడా నుండి కుమారులు కనినను. ఒకవేళ ఉండి నేను కన్నా బిడ్డలను, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. వారు పెద్దోళ్ళు వేసారు, మీరు ముసలోళ్ళు అవుతారు. కనిపెట్టుకుని ఉంటారా పిల్లల్ని అని మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఏం లేదండి, మీరు బాధల్లో ఉన్నారు నిజమే, నేను కాదంటలేదు. కానీ మీకంటే రెట్టింపు బాధ నాకుంది. భర్తను పోగొట్టుకున్నాను, 2 కొడుకులను పోగొట్టుకున్నాను, కోడళ్ళు విధవరాళ్ళు అయిపోయారు. మిమ్మల్ని ఇలాగా తీసుకొచ్చి మీ జీవితాలను పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మీరు మళ్ళీ వివాహాలు చేసుకోండి, నేను ఎంత ప్రాబ్లం ఉన్నానో మీకు అర్థం కావట్లేదు అని. కుమార్తెలారా తిరిగి వెళ్ళండి. ఎంత మంచి ఆఫర్ అండి.
ఎంత మంచి ఆఫర్ ఇచ్చింది కదండి. ఇదే ఆఫర్ నిజంగా ఇప్పుడున్న వాళ్ళకి వస్తే వెళ్ళిపోతారు కదండి. ఎప్పుడు వెళ్ళేటప్పుడే మరి ట్రాక్టర్ వేసుకుపోయి సామాన్యాన్ని తెచ్చేసుకుంటారు. తర్వాత చూసుకున్నారు, ముందు మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత 14వ వచనం చూడాలి. వారు ఎలుగెత్తి ఏడవగా, మళ్ళీ ఎలుగెత్తి ఏడుస్తున్నారు చూడండి. అంటే నిజంగా వీళ్ళకి వెళ్తాం ఇష్టం లేదు. మళ్ళీ ఎలుగెత్తి ఏడవగా, బాగా చూడాలి. ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళీ ఎలుగెత్తి అంటే ఓర్ప అంటే ఇప్పుడు అత్తను ముద్దు పెట్టుకుందంట. ఓర్ప అనే పేరు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇందాక ఒకసారి చదివే మనం ఎక్కడ 4వ వచనంలో వాళ్ళిద్దరు పేర్లు, ఒకటి రూతు, పెద్దదాని పేరేమో ఓర్ప, రెండవ దాని పేరు రూత్ అని ఉంది కదండి. మళ్ళీ ఓర్ప మళ్ళీ మనం ఇక్కడే చదివాం. ఇక మళ్ళీ ఓర్ప కనిపించదు. ముద్దు పెట్టుకొనను ఏమంటే ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఏమండి నేను ఇట్లుండగా రూతు ఆమెను హత్తుకుంది. రూతేమో హత్తుకుంది. బాగా గమనించాలి. ఇక్కడ అత్తను రూతేమో హత్తుకుంది, ఓర్ప ఏమో హత్తుకోవడానికి ముద్దు పెట్టుకోవడానికి తేడా ఉంది. మీరు గమనించాలి. హత్తుకుందంటే నీతో ఉండిపోతానని, ముద్దు పెట్టుకుందంటే కిస్ ఇచ్చిందంటే వెళ్ళిపోతానని. అప్పుడు ప్రయాణమే వెళ్ళిపోతూ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మనవాళ్ళని చూసినప్పుడు వాడు ఏడుస్తుంటే ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోతామంటారు. మళ్ళీ వస్తాలేరా, అర్థమవుతుందంటే వెళ్ళిపోతూ ఉంటారు. ముద్దు పెట్టారంటే వెళ్ళిపోతాడు. యేసుప్రభువును కూడా ఇస్కరియోతు యూదా ముద్దే పెట్టాడు. కలిసి ఉండడానికి కాదు, అది డిస్కనెక్ట్ చేసుకుంటున్నాడు. అలాగే ఓర్ప కూడా ఇప్పుడు ఏం చేస్తుంది? అత్తతో డిస్కనెక్ట్ చేసుకుంటుంది. కనెక్టింగ్ లో లేదు. ఇక నేను వెళ్ళిపోతున్నాను. బాగా గమనించాలి. ఇక్కడ మీరు బాగా గమనించాలి. వెళ్ళిపోతుంది. ఇక ఓర్ప వెళ్ళిపోతుంది. మళ్ళీ బైబిల్లో ఇక ఓర్ప కనిపించదు. ఇక అర్థమవుతుందండి మీకు పాయింట్? 15వ వచనం ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనముల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడల వెంబడి వెళ్ళుమనెను. 14వ వచనం ఏం జరిపి? నీవు నీ తోడి కోడలు అంటే వెళ్ళమ్మా. రూతుతో చెప్తోంది ఇప్పుడు అత్త. ఎందుకు? ఈ ఓర్ప వెళ్ళిపోయింది. ఓర్పకి ఎవరు కావాలి? తన జనము కావాలి. ఓర్పాకు తన దేవుడు కావాలి. అంతేనండి. ఓర్ప జీవితం మళ్ళీ బైబిల్లో కనపడదుక. ఏమైందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, దేవుల్లో ఉందో లేదో తెలియదు. బైబిల్లో 2 సార్లు పేరు రాయించుకుంది, అంతే ప్రస్తావింపబడింది. 4వ వచనంలో ఒకసారి ఓర్ప అని మెన్షన్ చేశాడు. ఏమండి మళ్ళీ 14వ వచనంలో మరొకసారి మెన్షన్ చేశాడు. అంతే. బైబిల్లో ఈవిడ ప్రస్తావన మళ్ళీ ఇక కనిపించదు. వెళ్ళిపోయింది, కనుమరుగైపోయింది. ఆలోచించారండి? కనుమరుగైపోయినట్టుగా కనిపిస్తుంది. మీరు బాగా గమనించారు లేదో? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వెనక్కి తిరిగి చూసావా కనుమరుగైపోతావు. ఎగ్జాంపుల్ గా ఓర్పానే